కొత్తపల్లి జ్ఞానేశ్వరి ఏమని పిలాలి ఈ అమ్మాయిని అంటే చదువుల తల్లి అంటే చాలా అందంగా ఉంటుందేమో. ఎందుకంటే 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 599 మార్కులు సాధించిన విశాఖ అమ్మాయి గురించి చెప్పడానికి, ఆ సక్సెస్ గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం మనమైతే. సో ఇప్పటికే మనకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి ఫలితాల హోర్ కూడా చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది అంత ఈజీ కాదు. ఏ సక్సెస్ అయినా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, కమిట్మెంట్ ఉండాలి, చాలా కష్టపడాలి, ఇష్టంగా ముందుకు వెళ్తేనే దానికోసం ఒక కమిట్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఈ విషయంలో 10వ తరగతి వాళ్ళు ఇదొక పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కాబట్టి వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళ ఇష్టంతో పాటు పేరెంట్స్ సపోర్ట్ కావాలి, డెడికేటెడ్గా, అలానే అపారమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ అవసరం అవుతోంది. స్కూల్ మేనేజ్మెంట్ ప్రోత్సాహం కూడా అదే రకంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్, ఈ ఫలితాలు ఇంతలాగా మెరుగ్గా సాధించడానికి చాలా వదులుకోవాల్సి కూడా ఉంటుంది. చాలా విషయాలు ఉంటాయి. సో ప్రజెంట్ మనతో పాటు కొత్తపల్లి జ్ఞానేశ్వరి ఉన్నారు. 599 మార్కులతో ఆమె ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అడుగుదాం. హలో మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏమనిపించింది ఫస్ట్ మీ మార్క్స్ చూసుకునేటప్పుడు? చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను. ఇంకా నా పేరెంట్స్, నా టీచర్స్ నాకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రౌడ్ మూమెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎస్. సో జనరల్గా బాగా ప్యానిక్ అయ్యారా ముందు? ఎన్ని వస్తాయి ఏంటి, టెన్షన్ ఎట్లా కవర్ చేస్తారు? టెన్షన్, ప్యానిక్ ఏమీ లేదు. ఎంత వచ్చినా పర్లేదు అనుకున్నాను. సో అంతే. జనరల్లీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఇన్ని మార్కులు రావాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని కదా ప్రిపేర్ అవుతుంటారు. మీరు అలాంటి నేను 590+ అనుకున్నాను. 590 నేను ఆ ఒక్క మార్క్ ఎక్కడ పోయింది? ఇంగ్లీష్లో పోయింది. అది కూడా ఎందుకో నాకు తెలీదు మరి. సో ఈ సక్సెస్ని ఎవరికి డెడికేట్ చేస్తారు? నా పేరెంట్స్, నా టీచర్స్, మా ఫ్రెండ్స్, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా మా అమ్మమ్మ, తాతయ్య, మా పిన్ని, మా మాయ అందరికీ. అందరూ సపోర్ట్. ఓకే. అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి పిల్లలకి స్ట్రెస్ ఇవ్వకూడదు. నీకు ఇన్ని రావాల్సిందే, నువ్వు ఇలా చదవాల్సిందే అని కాకుండా ఆ ఆప్షన్ మనకిచ్చి నువ్వు బెటర్గా ఉండాలి తల్లి అని చెప్పే ఆ వే ఆఫ్ ఆ మోటివేషన్ ఏదైతే ఉందో అది చాలా ఉపయోగపడుతుంది కదా. సో ఒకవేళ స్ట్రెస్ ఇస్తే కనుక దాని రిజల్ట్ వేరేగా ఉంటుంది. బట్ మీరు అందుకే పేరెంట్స్కి, అమ్మమ్మకి, తాతయ్యకి, పిల్లలకి అందరికీ క్రెడిట్ ఇస్తున్నారా? అవునవును. నాకు ఎప్పుడు స్ట్రెస్ పెట్టలేదు. ఇన్ని మార్క్స్ తేవాలి, ఇంత బాగా చదవాలి అని. అందుకే నార్మల్గా చదివాను. ఎగ్జామ్స్కి ముందు మీకు ఫీవర్ సంథింగ్? అవునవును. దానివల్ల నేను రాయలేదు అనుకున్నాను. హెల్త్ ఇష్యూ ఏం లేదు, జస్ట్ టైఫాయిడ్ ఫీవర్. అది 1 వీక్ ఉంది అంతే. ఆ టైంలో కొంచెం టెన్షన్ తీసుకున్నారా? ఏంటి ఇప్పుడు హెల్త్ బాగాలేదు? అంత టెన్షన్ ఏం లేదు, బట్ నేను సఫర్ అయ్యాను అంతే. సో 599 మార్క్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీ హ్యాపీనెస్, ఇన్నర్ ఫీలింగ్ ఏమనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకైనా ఇన్ని మార్క్స్ వచ్చాయి అని అనుకున్నాను. మా పేరెంట్స్ ఇంకా అందరూ నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చాలా హ్యాపీగా ఉంది. సో దీనికోసం ఎలా ప్రిపేర్ అయ్యారమ్మా? అంటే నేను ప్రతిరోజు టెస్ట్ రాసేదాన్ని. అంటే మా స్కూల్లో ప్రతిరోజు నేను చదివిన దాని మీద టెస్ట్ రాయడం వల్ల అలా అలా అలవాటు అయిపోయింది. ఎక్కడ చదివారు? శ్రీ చైతన్య స్కూల్ NAD2 క్యాంపస్లో చదివాను. సో రెగ్యులర్గా మీరు టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ ఉండటం, అక్కడ మీరు చాలా కరెక్షన్స్ కూడా ఉంటాయి, డెవలపింగ్స్ కూడా ఉంటాయి. సో దీనికోసం ఏం వదులుకున్నారు? అసలు ఇష్టాలు చాలా ఉంటాయి కదా జనరల్గా, ఫ్రెండ్స్తో వెళ్ళాలి, టీవీలు ఇట్లాంటివి, ఏం వదులుకున్నారు? నేను ఏమీ వదులుకోలేదు, జస్ట్ ఎంజాయ్ చేస్తూ చదివేస్తాను. నైస్. అవునా? అంతే. ఓకే. సో ఇందులో అమ్మా నాన్న ఎంకరేజ్మెంట్ కానీ, వాళ్ళ మోటివేషన్, వాళ్ళ సపోర్ట్ ఏం చెప్తారు? వాళ్ళు నన్ను ఎప్పుడు కష్టపెట్టలేదు. వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ చేయాలనుకున్నాను, అయిందంతే. భారతి గారు, పిల్లలు భవిష్యత్తు అనేది ప్రతి తల్లిదండ్రులకి ఒక బిగ్ డ్రీమ్. వాళ్ళు ఎలా ఉంటారు, ఏమవుతారు, ఇదంతా ప్రతి క్షణం మనం వరి అవుతూనే ఉంటాం. ఈ విషయంలో మీ పాప సాధించిన ఈ సక్సెస్ని, సూపర్ సక్సెస్ని ఎట్లా తీసుకుంటున్నారు ఒక తల్లిగా? నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది మాటల్లో చెప్పలేను నేను. ఎందుకంటే మా ఫ్యామిలీలో కానీ టాపర్తో ఉన్నాను అంటేనే నాకు ఎగ్జైట్మెంట్. ఇది అది టాపర్కి తల్లిగా ఉన్నానంటే ఇంకా చాలా ఎగ్జైట్మెంట్.
ఎక్సైట్మెంట్. సో ముందు వరకు జ్ఞానేశ్వరికి తల్లి, ఇప్పుడు టాపర్ తల్లి అంతే. దానివల్ల అది ఇంకా మా డాక్యార్డ్లో నేను వర్క్ చేస్తున్నాను, డిపార్ట్మెంట్ వైజ్గానే అందరూ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు నన్ను. మా పాప వల్ల ఇంత ఖ్యాతి వస్తుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. బట్ తనైతే డాక్టర్ అవ్వాలని ఒక కోరుకుండేది మా ఫ్యామిలీ అందరికీ. తను ఎలాగైనా డాక్టర్ అవ్వాలి. తను చిన్నప్పుడు పుట్టిన తర్వాత తిరుపతి తీసుకెళ్ళాం. తిరుపతిలో అక్కడ ఒక డాక్టర్కి చూపించడం జరిగింది. అప్పుడు ఆ టైంలో అతను మీ పాప కంపల్సరీ డాక్టర్ అవుతుందని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో నాకైతే తెలీదు. బట్ మేము అప్పటి నుంచి కూడా తను డాక్టర్ అవ్వాలి అనే మోటివేషన్తోనే చదివించాము. ఎప్పుడు మేము స్ట్రెస్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే నాకు ఒకగానొక పాప. సో మేము అంత స్ట్రెస్ పెట్టదలుచుకోలేదు. ఎలాగైనా ప్రాబ్లం లేదు, తను మాకు ఉంటే చాలు అని అనుకునే వాళ్ళం. మేము స్ట్రెస్ పెట్టలేదు. అలాగని తన ఎంజాయ్మెంట్స్ ఎక్కడ ఆపలేదు. ఇలా టీవీ, ఫోన్ అన్నీ చదువుతూనే ఇలా చదువుతుందని ఇంత మార్కులు తెచ్చుకుంటుందని అసలు ఊహించలేదు. దానికి ఒక్క షాక్, కళ్ళంట ఇంకా నీరు వచ్చిందన్నమాట. రిజల్ట్ చూడగానే, వాళ్ళు చెప్పే పద్ధతి చూడగానే, టాపర్ మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందండి, మామూలు విషయం కాదు అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. దీనికి చైతన్య వాళ్ళ అవనివ్వండి, లేదనుకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అవనివ్వండి, తన కృషి, పట్టుదల, ఇవన్నీ సపోర్ట్ వల్ల ఇది సాధ్యమైంది. ఈరోజు చాలామంది పిల్లలు చూస్తుంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో టైం స్పెండ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఏమైనా చెప్తే వీళ్ళు మాకు చెప్పేది అంటే మా తల్లిదండ్రులు మా కోసం చెప్తున్నారు అనేది కాకుండా వీళ్ళు చెప్పడం ఏంటి, మనకు తెలీదా, మనకు మంచి మెచ్యూరిటీ వచ్చేసింది, ఇలా ఆలోచించే పిల్లలు ఉన్నారు. కానీ మీ బంగారు తల్లి ఫోన్ కూడా చూస్తుంది. బట్ చదివేటానికి తన టైం తనకు కేటాయించిందని ఇప్పుడు తెలిసింది మాకు, ఈ మార్క్స్ స్కోర్ చేసినాక. అంతవరకు ఏంటమ్మా ఫోన్లో అలాగా ఇచ్చేస్తున్నావు, ఏంటి రేపు నీ భవిష్యత్తు ఏంటి, నీట్ అంటున్నావు, అది కొట్టగలవా లేదా, ఇలా చదివితే అలా చదివితే అనేవాళ్ళం మేము. అప్పుడు క్లారిటీ, తనకి క్లారిటీ ఎప్పుడు కూడా తొనకలేదు, బెనకలేదు. అంటే నేను ఇలాగా తక్కువ వస్తాయమ్మా, బాగానే చదివేది, ఆ కాన్ఫిడెంట్ ఉంది. కానీ ఇంత స్టేట్ లెవెల్లో ఫస్ట్ వస్తుందని మాత్రం కళ్ళ కూడా ఊహించలేదు. సో తను కూడా అస్సలు భయపడలేదు, ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ తగ్గలేదు. అమ్మ ఏంటమ్మా ఎగ్జామ్కి వచ్చా 900 ఎలా పెట్టేస్తుందో మార్కులు, అన్నీ రావు కదా, అలా పెట్టేస్తున్నావు ఏంటి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనగానే అనుకున్నాను. బట్ ఆ విధంగా అది అంతే కాన్ఫిడెంట్గా నిల్చుంది, అంతే కాన్ఫిడెన్స్ వచ్చింది. చిన్నప్పటి నుంచి మన పిల్లల మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ ఈ 10th వచ్చేటప్పటికి ఎక్కడ లేని మొక్కలు, దేవుళ్ళకి అన్నీ ఉంటాయి కదా, అట్లాంటి అమ్మలో అంటే మా మమ్మీ నా కోసం నా హెల్త్ ఏం అవ్వకుండా కోరుకుంది. బట్ నాకు హెల్త్ ఏం అవ్వలేదు, అది చాలు నాకు. సూపర్. శ్రీనివాసరావు గారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీరు ఒక ప్రభుత్వ టీచర్గా ఉన్నారు, మీ పాప ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అండ్ స్కూల్ టాపర్ 599 అంటే ఇట్స్ ఎ మ్యాజికల్ ఫిగర్ యాక్చువల్లీ. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను మేడం. మా పాప కృషి అనేది టీచర్స్ ఇచ్చిన ప్రోత్సాహం, అలాగే తల్లిగారైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరూ కూడా, తను ఆటో తీసుకెళ్ళే అంకుల్ కూడా తనకి ఎంతో ఫేవరబుల్గా స్కూల్కి తీసుకురావడం, చాలా జాగ్రత్తగా మాకు తీసుకొచ్చేయడం వల్ల, ఇవన్నీ కూడా అందరూ మాకు సహకరించడం వల్ల మా పాపకి ఎంతటి విజయాన్ని చేకూరిందని, సహకారంతో చేకూరిందని మేము అనుకుంటున్నాం. సార్ ఒక ప్రభుత్వ టీచర్గా చెప్పండి, మీ పాప కోసం అని కాదు, ఈ ఇయర్ మాత్రం ప్రభుత్వ స్కూల్లో కూడా మార్కులు, ర్యాంక్స్ చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. ర్యాలీలు తీస్తున్నారు. గాజువాక నడుపూరు హై స్కూల్ పిల్లలు కావచ్చు, ఇక్కడ చంద్రంపాలెం పిల్లలు, చాలా ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఈ రకమైన మెరుగైన ఫలితాలు ఎట్లా చూస్తున్నారు ఒక ప్రభుత్వ టీచర్గా? నేను చాలా గర్విస్తున్నాను. నేను ప్రభుత్వ టీచర్గా వాళ్ళకి పిల్లలకి చెప్పడం అనేది, ఇంత మంచి మార్క్స్ ప్రైవేట్ స్కూల్తో కూడా పోటీ పడి మన గవర్నమెంట్ పాఠశాలలో ఇంత సత్తా చాటుతున్నాయంటే నేను తెలుగు టీచర్గా మా టీచర్లందరూ, ఉపాధ్యాయులందరూ తరపు నుంచి నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను మేడం. సో ఈ ర్యాంకుల ప్రపంచం అనేది ఎప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే మనం వినడం, పెద్ద హోర్డింగ్లు చూడడం జరిగింది. బట్ ఈసారి మాత్రం అంటే జనరల్గానే ప్రభుత్వ స్కూల్స్లో అంటే అంత సౌకర్యాలు ఉండవు, ఫ్యాకల్టీ అంత వెల్గా ఉండదు, లేకపోతే అంత టీచింగ్ క్వాలిటీ బాగోదు అనేది గతం అయిపోయింది. అది దాన్ని చెరిపేశారు పిల్లలు కూడా.
ప్రభుత్వ స్కూల్స్లో చదువుతూ 500 పైబడి మార్కులు తెచ్చుకున్న పిల్లల్ని చూస్తే ఈ లైన్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇదంతా ప్రభుత్వం వాళ్ళు 100 days యాక్షన్ ప్లాన్ ఎస్ఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ ప్లస్ మోడల్ పేపర్స్, అలాగే మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెటీరియల్తో పాటు DCEB వాళ్ళు తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా ప్రతి పాఠశాలకి ఇవ్వడము, ఆ పిల్లవాళ్ళ చేత చదివించడము, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా పిల్లవానికి అది వచ్చేటట్లుగా కృషి చేయడంలో చాలా కృషి చేస్తున్నారు మేడం. ఎంత వెనకబడిన విద్యార్థినైనా ముందుకు తీసుకురావడానికి, మంచి తమ పాఠశాలని ఉన్నత స్థితిలో నిలపడానికి, ప్రభుత్వ పాఠశాలను నిలపడానికి, అలాగే ప్రైవేట్ పాఠశాలకి ధీటైన సమాధానం ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు మేము అందరం కూడా ఇప్పుడు మేము ముందుగా కృషి చేస్తాం మేడం. జ్ఞానేశ్వరి, నువ్వే చెప్పాలిరా, సక్సెస్ అంటే ఏంటి నీ దృష్టిలో, ఫెయిల్యూర్ అంటే ఏంటి? సక్సెస్ అంటే మనకి మనం సక్సెస్ కాకుండా మన చుట్టూ వాళ్ళకి కూడా సక్సెస్ అనిపించేలా ఎక్సలెంట్, ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ రావాలి. అదే పెద్ద సక్సెస్, ఇంకేం లేదు. ఫెయిల్యూర్ అంటే ఎట్లా చూసుకోవాలి? ఫెయిల్యూర్ అంటే చేసిన తప్పునే మళ్ళీ చేయడం కాకుండా ఆ చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం సక్సెస్ అనొచ్చు. అది చేయలేకపోవడం ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఓ సూపర్ మా, అంటే మంచి నాలెడ్జ్ కూడా ఉంది పాపలో. ఎస్, అంటే దీనికోసం ఏమైనా మోటివేషన్స్కి అట్లాంటివి ఏమైనా వీడియోస్ చూడటం అట్లాంటివి ఏమైనా? లేదు, ఎక్స్పీరియన్స్తో చెప్పేస్తున్నావు అంతే. ఎస్. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్కి ఎట్లా వచ్చాయి మార్క్స్? వాళ్ళు నాతో పాటే, వాళ్ళకి హ్యాపీగా ఉంది. నాకన్నా నా మార్క్స్ వాళ్ళ మార్క్స్ కలిపి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళతో కంబైన్ స్టడీస్, డౌట్స్ క్లారిఫై చేయడం, వాళ్ళతో నవ్వుకోవడం, హ్యాపీగా ఉండడం, అదంతా చాలా బాగా అనిపించింది. వాళ్ళే లేకపోతే డౌట్స్ ఇవన్నీ బాగా ఉంది. సో 10th క్లాస్కి వచ్చినప్పుడు మాత్రమే ఒక అద్భుతంగా చూసి ఆ ఇయర్ మాత్రమే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ పెట్టేసి పెద్దగా ఒత్తిడి తీసేసుకొని ఇట్లాంటివి కాకుండా ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది? అంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళు టీచర్స్ చెప్పే క్లాసెస్ని మైండ్ పెట్టి వినడం, అప్పటికప్పుడు నోట్స్ తీసుకోవడం, మళ్ళీ ఆ రోజు రివిజన్ చేసుకుంటే అది ఏమి ఎఫర్ట్గా అనిపించదు. ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటుంది? డాక్టర్ జ్ఞానేశ్వరిగా చూడాలనుకుంటాము. మా అమ్మమ్మకి నెఫ్రాలజీ సంబంధించి కిడ్నీస్ ఫెయిల్యూర్, డయాలసిస్ ఇవన్నీ నేను చూశాను. చాలా మటుకు నేను హాస్పిటల్లోనే చిన్నప్పుడంతా మా అమ్మమ్మ పక్కన. ఇంకా అలా ఫీల్ అయ్యి అంటే అదొక పెయిన్ చూసావు అమ్మమ్మ గారికి ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు. అంటే నేను ఒక డాక్టర్ని అయితే ఇట్లాంటి పేషెంట్స్ని ట్రీట్ చేయొచ్చు, మంచిగా అనిపించిందా నీకు? అవునవును. సో దాన్ని ఒక ఎమోషన్గా తీసుకున్నావు. సూపర్ మా. సో ఈ రోజుల్లో డాక్టర్స్ని చూస్తున్నాం కదా, చాలా వరకు పెద్దగా చదివి కొంతమంది సర్వీస్ ఓరియంట్గా ఇస్తున్నారు వాళ్ళ సేవలు, కొంత కమర్షియల్గా వెళ్తోంది. మరి మా జ్ఞానేశ్వరిని మేము ఎలా చూస్తాం? అది నాకు కూడా తెలీదు, అంతవరకు ఆలోచించలేదు. అందరికీ నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, అది నాకు ఇంకేమీ అవసరం లేదు. డబ్బులు ఇవన్నీ వద్దు, బట్ అందరికీ హ్యాపీగా ఉంటే చాలు. ఎస్. సో మొత్తానికి ఒక రెస్ట్రిక్టెడ్ అయిపోయి ఉన్నావు, అంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావాలి, ఆ తర్వాత ఫస్ట్ ఈ ఫ్రీడమ్ని అంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? టెంపుల్కా, లేకపోతే ఎక్కడికి ఫ్యామిలీతో ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నావు కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి? అంటే ఏం లేదు, నార్మల్ లైఫే స్ట్రెస్ ఫ్రీ, బట్ ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటున్నాను. కానీ మా మమ్మీ డాడీకి సెలవు. ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటావా? మమ్మీకి లీవ్స్ దొరకాలి, డాడీ ఆల్రెడీ లీవ్స్లోనే ఉన్నారు. అదే ప్రాబ్లం మేడం, లీవ్స్ దొరకలేదు. కొంచెం అది కూడా కష్టమవుతూ ఉంటుంది. అవును మేడం, ఎందుకంటే మా డాక్టర్ అందులో నేను పే సెక్షన్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి శాలరీస్ ఇవ్వటం ఇవన్నీ టైం టు టైం చేయాలి. సో ఆ టైంలో నేను సెలవు పెట్టడం ఎలాగో అవ్వదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా సరే మా మేనేజ్మెంట్ బాగానే తీసుకుంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటివరకు అయితే ప్రాబ్లం పెట్టలేదు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం, డాక్టర్లో వర్క్ చేయటం,
సో డాక్టెడ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా దగ్గర పనిచేసే అమ్మాయి వాళ్ళ పాపకి స్టేట్ టాపర్ వాళ్ళెవరూ అసలు టచ్ చేయలేదు, ఎవరు పిల్లలు కానీ. మా పాప ఆ స్టేజ్లో ఉంది అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా వాళ్ళు కూడా రావడం జరిగింది, పాపకి విషెస్ కన్వే చేయడం జరిగింది, మా జిఎం హెచ్ఆర్ గారు ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కాల్ చేస్తూనే ఉన్నారు మేడం. ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ డిఫెన్స్ సెక్టర్. అది ఇదంతా నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మా పేరెంట్స్కి నేను వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో యాజ్ ఏ స్టేట్ టాపర్గా చాలామంది అనుకున్న మార్కులు రాలేదనో, ఫెయిల్ అయ్యామనో, ఇంక ఈ ఫెయిల్యూర్ని లైఫ్ ఫెయిల్యూర్గా తీసుకుంటున్న తల్లి వాళ్ళకి నువ్వేం చెప్తావు? మాస్టర్ టీవీ నుండి ఇది ఫెయిల్యూర్ అని కాదు, మనం ట్రై చేస్తే ఏది ఫెయిల్యూర్ కాదు, బట్ అలా మనం ట్రై చేయకపోతేనే అది పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది అంతే. ఇప్పుడు మా నుంచి ఏమైనా రికమెండ్ చేయమంటావా పేరెంట్స్కి ఎక్కడికైనా వెళ్ళాలి అట్లా? ఏమీ అవసరం లేదు. సూపర్, చాలా గ్రేట్ అనిపిస్తోంది. ఎందుకంటే ఫ్యామిలీ అనేటప్పటికీ పిల్లలు తల్లిదండ్రులతో ఆ టైం స్పెండ్ చేయాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇస్తూనే వాళ్ళకి ఏది భవిష్యత్తు అని చెప్పగలగాలి. ఈ రకంగా ముందుకు వెళ్తేనే అందరి సపోర్ట్తోనే ఈరోజు మా పాప స్టేట్ టాపర్గా నిలిచింది. అలానే 599 మార్క్స్ విశాఖలో కొత్తపల్లి జ్ఞానేశ్వరి అనేటప్పటికీ ఇప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ చేసిన అమ్మాయిగానే కాకుండా తన ఓన్ వర్డ్స్ ఏవైతే చెప్పిందో, సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఇదే కదా కావాల్సింది. పిల్లలకి కేవలం మార్కులు, ర్యాంకులే కాదు, భవిష్యత్తులో ముందుకి ఎలా బలంగా వెళ్ళాలి, ఎలా ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి అనేటటువంటి మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతేనా? అవును. ఎస్.